Hi everyone, welcome to Impact Academy. So today let us continue with English. So English లో ఈ రోజు మనం ఈ idioms and phrases. సో మామూలుగా సిలబస్ చూసుకుంటే ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ మీద ఆల్రెడీ మనం ఒక క్లాస్ చేసాం. సో idioms and phrases ఈ రోజు చూద్దాం. ఓకే. సో idioms, phrases, synonyms, antonyms ఇవన్నీ కూడా అలా కంటిన్యూస్ గా చదువుతుండాలి. రెగ్యులర్ గా అలా మనం చదువుతూ ఉంటే మనకి అవి అలా రిజిస్టర్ అవుతూ ఉంటాయి. ప్లస్ ఇంగ్లీష్ అనేది 40 క్వశ్చన్స్, మిగతా సబ్జెక్ట్ అంతా కూడా కలిపి 40 క్వశ్చన్స్ కాబట్టి ఇంగ్లీష్ మీద మంచి గ్రిప్ ఉండాలండి. ఇంగ్లీష్ మీద ఎంత మంచి గ్రిప్ ఉంటే అంత హై ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఎందుకంటే ఇందులోనే 40 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి. సో క్వశ్చన్స్ కూడా అంత ఈజీగా మరీ అంటే ఈజీగానే ఉంటాయి, కానీ కొంచెం ఎంత ప్రిపేర్ అయితే అంత మంచిదండి. మరీ ఈజీగా ఉంటాయని కూడా చెప్పలేం. ఓకే, సో అగైన్ వన్స్ అగైన్ ఇదేంటంటే బ్యాక్గ్రౌండ్ లో ఈ వీడియో అలా ప్లే చేసుకుంటూ రెగ్యులర్ గా వింటూ అలా నేర్చుకోవడానికి బాగుంటుందండి. ఎందుకంటే ఇంగ్లీష్ లో ఇప్పుడు కొత్తగా గ్రామర్ అంతా కూడా సబ్జెక్ట్, ప్రెడికేట్, టెన్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది కష్టం. సో ఏంటంటే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మనం ప్రాక్టీస్ చేస్తాం. అలా ప్రాక్టీస్ చేస్తూ వీడియోస్ ఉంటే ఆ వీడియోస్ అలా రిపీట్ చేస్తుంటే హెల్ప్ అవుతుంది. ఎనీవే లెట్స్ ట్రై టు డూ అట్లీస్ట్ సమ్ 50-60. ఓకే, సో ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ మేజర్ గా ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ కి డిఫరెన్స్ ఏంటంటే, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అనేది ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో ఒక 3-4 వర్డ్స్ ప్లేస్ లో ఈ వన్ వర్డ్ అనేది మనం పెడతాం. దట్ ఈస్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. సో అక్కడ ఏంటంటే వాటిలో వచ్చే మీనింగ్ దీనిలో వస్తుంది. ఒక ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ లో ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నా హాట్ పొటాటో. ఓకే, హాట్ పొటాటో అంటే ఇష్యూ దట్ ఈస్ ఆక్వర్డ్ ఆర్ ఎంబరెసింగ్ టు డీల్ విత్. సో హాట్ పొటాటో అంటే వేడిగా ఉన్న పొటాటో అని కాదు అర్థం. సో యాక్చువల్ గా ఆ వర్డ్ లో ఉన్న మీనింగ్ కరెక్ట్ కాదు. ఓకే, ఇట్ ఈస్ యూస్ టు ఎన్హాన్స్ ద సెంటెన్స్ అంటే. ఓకే, ఆ సెంటెన్స్ లో ఉన్నటువంటి డెప్త్ ని ఎన్హాన్స్ చేయడానికి, మోర్ లైక్ ఆర్నమెంటేషన్. ఓకే, సెంటెన్స్ ని ఇంకొంచెం బ్యూటిఫుల్ గా తయారు చేయడానికి వాడతారు, అంతే తప్ప మీనింగ్ మార్చడానికి కాదు. మళ్ళీ ఈ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఏవైతే ఉంటాయో వాటిలో ఉన్నటువంటి వర్డ్స్ మీనింగ్ అనేది ఒరిజినల్ మీనింగ్ కాదు. ఓకే, సో హాట్ పొటాటో కానీ ఐవరీ టవర్. ఐవరీ టవర్ అంటే మీనింగ్ ఏంటంటే ప్లేస్ ఆర్ స్టేట్ ఆఫ్ లైఫ్ దట్ ఈస్ అవుట్ ఆఫ్ టచ్ విత్ పీపుల్. సో ఇక్కడ ఏంటంటే నిజంగా ఐవరీ అంటే ఏనుగు దంతాలు. ఓకే, ఏనుగు దంతాలతో నిజంగా కట్టారని అర్థం కాదు. సో ఏనుగు దంతాలు అనేది చాలా ఎక్స్పెన్సివ్. ఓకే, సో ఏనుగు దంతాలతోటి నిజంగా ఒక టవర్ కడితే దట్ విల్ బి లైక్ ఎ వెరీ ఎక్స్పెన్సివ్ ప్లేస్. సో అక్కడ ఉండే వాళ్ళకి ఏంటంటే దే విల్ బి వెరీ రిచ్ అని అర్థం. సో దే విల్ నాట్ హ్యావ్ టచ్ విత్ నార్మల్ పీపుల్ ఆర్ రియాలిటీ. సో యాజ్ సచ్ ఆ వర్డ్ లో ఉన్న మీనింగ్ కాకుండా ద మీనింగ్ దట్ ఈస్ కన్వేడ్ బై దిస్ పర్టికులర్ ఇడియం ఓకే అనేది మనకి సెంటెన్స్ ని ఎన్హాన్స్ చేస్తుంది. సో ఈజ్ అ వెరీ రిచ్ పర్సన్. ఓకే, he will not understand the common people. ఇలా ఇంత సెంటెన్సెస్ రాసే బదులు he lives in an ivory tower అనేసాం అనుకోండి. ఓకే, సో he lives in an ivory tower అంటే దాని అర్థం ఏంటంటే ఈజ్ అ వెరీ రిచ్ పర్సన్, he is not in touch with reality or the common people అనమాట. అలాగా పెద్ద పెద్ద సెంటెన్సెస్ చెప్పే బదులు ఈ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ పాడినప్పుడు ఏంటంటే మనకి ఎన్హాన్స్ అవుతుంది లాంగ్వేజ్ అనేది. ఎనీవే లెట్ us స్టార్ట్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్. సో when I saw him in the morning, he looked like a duck in a thunderstorm. ఓకే, సో థండర్ స్టార్మ్ లో డక్ అంటే ఏంటి? ఒక థండర్ స్టార్మ్ అంటే సముద్రం మధ్యలో పెద్ద థండర్ స్టార్మ్ లేదా రివర్ మీద పెద్ద థండర్ స్టార్మ్ లో దానిలో డక్ ఉంటే ఆ డక్ ఎలా ఉంటుంది? ఇట్ విల్ ఫీల్ వెరీ హెల్ప్లెస్. ఓకే, ఓకే, ఇట్ విల్ ఫీల్ వెరీ డిస్ట్రెస్డ్. సో ఎంట్రాప్డ్ అంటే ఒక రకమైన ఎన్క్లోజ్ అయినట్టు. సో థండర్ స్టార్మ్స్ సముద్రం మధ్యలో ఒక డక్ ఉంటే అదే క్లోజ్ అయిపోయినట్టు కాదు. ఓకే, ఇట్ ఈస్ ఇన్ ద ఓపెన్ ఓన్లీ, బట్ ఇట్ ఈస్ వెరీ డిస్ట్రెస్డ్. చాలా స్ట్రెస్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏం అవుతుంది? పీస్ఫుల్ కాదు. టిమిడ్ అంటే భయంగా ఉండడం. సో టిమిడ్ కూడా కాదు. ఓకే, ఇండోమిటబుల్. సో ఇండోమిటబుల్ అంటే కూడా మీకు కొంచెం ఆ మీనింగే వస్తుంది. ఓకే, సో ఇంపాసిబుల్ టు సబ్డ్యూ ఆర్ డిఫీట్. సో అలా కూడా కాదు, ఇట్ ఈస్ ఆల్రెడీ స్ట్రెస్డ్. సో ఇండోమిటబుల్ అంటే ఇట్స్ పాజిటివ్ అండి. ఇండోమిటబుల్, పీస్ఫుల్, టిమిడ్, పీస్ఫుల్ ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ సెన్స్ ని మనకు చూపిస్తాయి. ఇండోమిటబుల్ అంటే కెనాట్ బి డిఫీటెడ్. ఓకే, పీస్ఫుల్ అంటే చాలా పీస్ఫుల్ గా ఉన్నాడు. సో థండర్ స్టార్మ్ మధ్యలో ఉన్న డక్కు ఖచ్చితంగా డిస్ట్రెస్ అయి ఉంటుంది. ఓకే, సో డిస్ట్రెస్ ఇస్ ద రైట్ ఆప్షన్. ఎంట్రాప్డ్, డిస్ట్రెస్ మధ్యలో మీకు ఏంటంటే కన్ఫ్యూజన్ రావచ్చు. ఎంట్రాప్డ్ కూడా నెగిటివ్ సెన్సే కానీ, బట్ ఇన్ దిస్ పర్టికులర్ కేస్ ఇట్ ఈస్ డిస్ట్రెస్డ్ అంటే బాగా స్ట్రెస్ అయి ఉంది అనమాట. సో వెన్ ఐ సా హిమ్ ఇన్ ద మార్నింగ్ హీ లుక్ లైక్ ఎ డక్ ఇన్ థండర్. సో అతను బాగా టెన్షన్ లో ఉన్నాడు కాబట్టి హీ లుక్ లైక్ ఎ డక్ ఇన్ థండర్ స్టార్మ్. ఓకే, సో అవర్ స్కూల్ ఈస్ విత్ ఇన్ ఎ స్టోన్స్ త్రో ఆఫ్ ద రైల్వే స్టేషన్. సో అంటే అర్థం ఏంటి? ఒక చిన్న రాయి తీసుకొని మనం ఇలా జస్ట్ ఇలా క్యాజువల్ గా ఇసిరితే
అది వెంటనే అక్కడ స్కూల్ దగ్గర పడింది అని అర్థం, అంటే అంత దగ్గరలో ఉంది అని అర్థం. సో ఇక్కడ మనం చూసుకుంటే సో వెరీ ఫార్ ఆఫ్ కాదు, క్లియర్ గా తెలిసిపోతుంది. సో విత్ ఇన్ ఏ సర్టెన్ రేడియస్, ఓకే, సో ఒక సర్టెన్ ఇదిలో ఉంది అని చెప్పుకోవచ్చు. విత్ ఇన్ ఏ డెఫినెట్ సర్కంఫరెన్స్, అంటే ఒక సర్టెన్ డిస్టెన్స్ లో ఉంది అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ సర్టెన్ డిస్టెన్స్ అని కాదు, మనం ఏం చెప్తున్నాం, విత్ ఇన్ ఏ స్టోన్స్ త్రో, అంటే ఇలా చిన్న రాయిలు వేసిస్తే వెంటనే తగిలింది స్కూల్ కి. సో అట్ ఎ వెరీ షార్ట్ డిస్టెన్స్. ఓకే, సో అందుకే ఇంగ్లీష్ లో ఏంటంటే అఫ్కోర్స్ 50% మనం ఎలిమినేట్ చేసుకున్నాం. ఒకసారి ఏంటంటే జస్ట్ 2 ఆప్షన్స్ లో బాగా కన్ఫ్యూజన్ అనేది వస్తుందండి. సో అలాగా కన్ఫ్యూజన్ ఉన్న చోట ఎక్కువ రాంగ్స్ పెడితే అసలు ఇది వెరీ టఫ్ కాంపిటీషన్, నెంబర్ ఆఫ్ సీట్స్ కూడా తక్కువ ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసి ఆ ఎర్రర్స్ అనేది తగ్గించుకోవాలి. ఓకే, సో అవర్ స్కూల్ ఈస్ విత్ ఇన్ ఏ స్టోన్స్ త్రో ఆఫ్ ద రైల్వే స్టేషన్, అంటే ఇట్స్ ఎట్ ఎ వెరీ షార్ట్ డిస్టెన్స్. ఓకే, సర్టెన్ రేడియస్ కాదు, డెఫినెట్ సర్కంఫరెన్స్ కాదు, ఇట్ ఈస్ ఎట్ ఎ షార్ట్ డిస్టెన్స్ అని మనం చెప్తున్నట్టు అనమాట. He burnt his fingers by interfering in his neighbor's affair. ఓకే, సో ఇక్కడ బర్న్ హిస్ ఫింగర్స్ అంటే అర్థం ఏంటంటే, సో ఏదైనా వేడిగా ఉన్నది మనం పట్టుకుంటే చేతులు కాలుతాయి. సో ఇక్కడ ఏంటంటే ఎగ్జాక్ట్ గా ఆ చేతులు కాలడం అని కాదు, కానీ సో బర్న్ హిమ్సెల్ఫ్, సో ఇది పెడితే అంటే ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ గురించి ఐడియా లేకపోతే నిజంగా కాలిపోయిందేమో అనుకుని ఇది పెడితే ఆబ్వియస్గా తప్పు అవుతుంది. సో ఇది ఏమాత్రం ఐడియా ఉన్నా ఎవరికైనా తెలుస్తుంది దిస్ ఇస్ రాంగ్ అని. సో గాట్ రీబ్యూక్డ్, సో రీబ్యూక్డ్ అనేది కూడా మనం చూసుకుంటే కొంచెం ఆ మీనింగ్ లోనే వస్తుందండి. ఓకే, ఎక్స్ప్రెస్ షార్ప్ డిసప్రూవల్ ఆర్ క్రిటిసిజం ఆఫ్ బికాస్ ఆఫ్ దేర్ బిహేవియర్. ఓకే, సో స్టూడెంట్ ఏదైనా బాగా తప్పు చేసినప్పుడు టీచర్ ఏంటంటే అలా చేయకూడదు, నువ్వు చేసింది తప్పు అని గట్టిగా చెప్తే దట్ ఈస్ కాల్డ్ గాట్ రిబ్యూక్. ఓకే, సో ఇక్కడ హీ బర్న్ట్ హిస్ ఫింగర్స్, సో రీబ్యూక్ అయినప్పుడు ఏంటంటే మనకంత ఏదో వాళ్ళు చెప్తారు, మనం వింటే అంత డ్యామేజ్ ఉంటుంది. ఇక్కడ గాట్ హిమ్సెల్ఫ్ ఇంటూ ట్రబుల్ అనేది ఎక్కువ మ్యాచ్ అవుతుంది. ఓకే, సో రీబ్యూక్ కంటే కూడా గాట్ హిమ్సెల్ఫ్ ఇంటూ ట్రబుల్ అనేది ఎక్కువ మ్యాచ్ అవుతుంది. గాట్ హిమ్సెల్ఫ్ ఇన్సల్టెడ్ కాదు, జస్ట్ ఇంటర్ఫియర్ అయ్యాడు, అక్కడ ఇన్సల్ట్ అయినట్టు మనకేం చెప్పలేదు. యాక్చువల్ గా బర్నింగ్ కాదు, ఈ బర్న్ హిస్ ఫింగర్స్ బై ఇంటర్ఫియరింగ్ ఇన్ హిస్ నైబర్స్ అఫేర్. సో నైబర్స్ అఫేర్ లో ఇంటర్ఫియర్ అవడం వల్ల హీ గాట్ ఇన్ టు ట్రబుల్. బర్న్ హిస్ ఫింగర్స్ అంటే ఈ కేసులో గాట్ హిమ్సెల్ఫ్ ఇన్ టు ట్రబుల్ అనేది బెటర్ గా మ్యాచ్ అవుతుంది మనకి. ఓకే, నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ గాట్ రిబ్యూక్ అనుకోవచ్చు, కానీ బట్ గాట్ హిమ్సెల్ఫ్ ఇన్ టు ట్రబుల్ బర్న్ హిస్ ఫింగర్స్ కి ఇట్స్ అ బెటర్ మ్యాచింగ్. హీ ఈస్ నాట్ వర్త్ హిస్ సాల్ట్ ఇఫ్ హీ ఫెయిల్స్ అట్ దిస్ జంక్షన్. సో నాట్ వర్త్ హిస్ సాల్ట్ అంటే యాజ్ సచ్ సాల్ట్ అనేది మనకి చాలా తక్కువ ప్రైస్ ఉంటుంది. సో ఆ సాల్ట్ మనం ఏదైతే సాల్ట్ కొనుక్కున్నామో ఆ వర్త్ కూడా మనకి లేదు. సో ఇక్కడ క్లియర్ గా నాట్ వర్త్ హిస్ సాల్ట్ అంటే క్వైట్ వర్త్లెస్, ఓకే, అనేది మనకి క్లియర్ గా అర్థమవుతుంది. సో ఏదో లాస్ట్ అటెంప్ట్ ఉన్నాడు, అది కూడా ఫెయిల్ అయితే హీ విల్ బికమ్ క్వైట్ వర్త్లెస్. ఓకే, డిప్రెస్డ్, ప్రౌడ్ ఆఫ్ హిమ్సెల్ఫ్ ఆబ్వియస్లీ కాదు, ఇది నెగిటివ్ సెన్స్ లో ఉంది. స్ట్రేంజ్ కాదు, స్ట్రేంజ్ అంటే విచిత్రం, అది కాదు. సో డిప్రెస్ అనేది ఆయన పర్సన్ ఫెయిల్ అయితే హీ మే బికమ్ డిప్రెస్డ్, బట్ ఇక్కడ పాయింట్ అది కాదు. హీఈస్ నాట్ వర్త్ హిస్ సాల్ట్. ఓకే, అతను ఏం ఫీల్ అవుతాడు అనేది మనం చెప్పట్లే, మనం ఏంటి అతను ఈసారి ఫెయిల్ అయితే ఇంకెందుకు పనికిరాడు అని చెప్తాం. సో హీఈస్ నాట్ వర్త్ హిస్ సాల్ట్, హీఈస్ క్వైట్ వర్త్లెస్. ఓకే, సో మిస్టర్ గుప్తా, who is one of the trustees of a big charity, is suspected of feathering his own nest. సో ఆబ్వియస్లీ ఫెదరింగ్ హిజ్ ఓన్ నెస్ట్ అంటే తన సొంత ఇంట్లో తనకు దొరికిన ఫెదర్స్ ని దాచుకుంటాడు, అంటే నెస్ట్ ని పెద్ద చేసుకుంటాడు. సో మేకింగ్ మనీ అన్ఫేర్లీ అనేది మనకు బాగా మ్యాచ్ అవుతుందండి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే లేజీ అని ఏం చెప్పట్లేదు, ఫెదరింగ్ అంటే లేజీ ఏం కాదు. బీయింగ్ టూ జనరస్, ఆయన బయటకి ఇవ్వట్లేదు, సొంత నెస్ట్ లో పెట్టుకుంటున్నాడు. నెగ్లెక్టింగ్ హిస్ జాబ్ అని కూడా పాయింట్ కాదు, ఇక్కడ ఆయన ఎక్స్ట్రాగా సంపాదించుకుంటున్నాడు. ఓకే, ఈ బిగ్ చారిటీలో ట్రస్టీగా ఉంటూ ట్రస్ట్ వచ్చిన ఫండ్స్ అన్ని కూడా ఆయన నెస్ట్ లో పెట్టుకుంటున్నాడు. సో మేకింగ్ మనీ అన్ఫేర్లీ ఈజ్ మోర్ రెలవెంట్ ఇన్ దిస్ పర్టికులర్ కేస్ అండి. ఓకే, నెక్స్ట్ షీ ఎగ్జిబిటెడ్ రిమార్కబుల్ సాంగ్ ఫ్రాయిడ్ డ్యూరింగ్ ద క్రైసిస్. సో ఇక్కడ ఏమంటున్నాడంటే, ఒకటి క్రైసిస్ లో షీ ఎగ్జిబిటెడ్ అంటే ప్రదర్శించింది, రిమార్కబుల్ అంటే పాజిటివ్, పొగుడుతున్నాడు. సో ఇక్కడ యాంగర్ నెగిటివ్ లో ఉంది, ఇరిటేషన్ నెగిటివ్ లో ఉంది, టెంపర్ కూడా నెగిటివ్. సో ఆబ్వియస్లీ కంపోజర్ అనేది పాజిటివ్ లో ఉంది.
సో క్లియర్ గా ఇది ఆన్సర్ మనకు తెలుస్తుంది. సో షీ ఎగ్జిబిటెడ్ రిమార్కబుల్ కంపోజర్ డ్యూరింగ్ ద క్రైసిస్. సో క్రైసిస్ లో కూడా రిమార్కబుల్ గా చాలా కామ్ గా మెయింటైన్ చేసింది అనేది మనకు అర్థమవుతుంది. సో ఇట్ ఈస్ కాల్డ్ ఎ సాంగ్ ఫ్రాయిడ్. ట్రై టు రిమెంబర్. షీ ఎగ్జిబిటెడ్ రిమార్కబుల్ సాంగ్ ఫ్రాయిడ్ డ్యూరింగ్ ద క్రైసిస్. నెక్స్ట్. సో మిసెస్ హష్మి has been in the blues for the last several weeks. సో లాస్ట్ సెవరల్ వీక్స్ గా ఒకటి జరుగుతుంది. ఓకే. సో ఇన్ ద బ్లూ అంటే ఎప్పుడు కూడా మనం ఒక రకమైన నెగిటివ్ సెన్స్ లోనే వస్తుందండి. ఓకే. షీ హాస్ బీన్ ఇన్ ద బ్లూ అంటే కొంచెం బ్యాడ్ టైంలో ఉన్నట్టు. సో ఇక్కడ అబ్రాడ్ కాదు. ఓకే. అన్వెల్ అవ్వచ్చు, డిప్రెస్డ్ అవ్వచ్చు, లోన్లీ అవ్వచ్చు. అయితే లాస్ట్ సెవరల్ వీక్స్ అంటే లాంగ్ పీరియడ్. అన్వెల్ అంటే యూజువల్ గా మనం హెల్త్ కపుల్ ఆఫ్ డేస్ కానీ 1 వీక్ అలా చూసుకుంటాం. సో లాంగ్ పీరియడ్. ఓకే. లాంగ్ పీరియడ్ అంటే నెగిటివ్ సెన్స్ లో ఉన్నప్పుడు డిప్రెస్డ్ ఆర్ లోన్లీ. సో లోన్లీ అంటే ఒంటరిగా ఉండవు. సో ఒంటరిగా ఉన్నంత మాత్రం డిప్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. సో ఇక్కడ మిసెస్ హష్మి లాస్ట్ సెవరల్ వీక్స్ గా ఒంటరిగా ఉంది అనేది మనకు తెలియదు. సో ఇన్ ద బ్లూ అంటే డిప్రెస్డ్. ఓకే. ఉన్నటిలో బెస్ట్ ఆప్షన్. సో సిడిలో మీకు సి అనేది బెస్ట్ ఆప్షన్ కింద కనబడుతుంది. ఓకే. సో సెవరల్ వీక్స్ కాబట్టి ఇన్ ద బ్లూ అంటే ఒక నెగిటివ్ సెన్స్ లో ఉండడం, ఒక డిప్రెస్డ్ స్టేట్ లో ఉండడం అనమాట. సో మిసెస్ హష్మి హ్యాస్ బిన్ డిప్రెస్డ్ ఫర్ ద లాస్ట్ సెవరల్ వీక్స్ అని మనం చెప్పుకోవచ్చు ఇన్ ద బ్లూ అంటే. సో ఆల్ ద పొలిటికల్ పార్టీస్ ఆర్ టార్డ్ విత్ ద సేమ్ బ్రష్. సో టార్ అనేది ఏంటంటే మనం రోడ్డు మీద వేసే టారే. ఓకే. రోడ్డు మీద టార్ వేసేది బేసిక్ గా నల్లగా ఉంటుంది, స్టిక్కీగా ఉంటుంది. సో ఇట్స్ ఎ నెగిటివ్ సెన్స్ అనమాట. సో టార్ అనేది కూడా ఒకసారి మనకి దేనికైనా బండికి కానీ బట్టలు కానీ అంటే అంత ఈజీగా వదలదు. సో ఇక్కడ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు అనమాట. సో ఆల్ ద పొలిటికల్ పార్టీస్ ఆర్ టార్డ్ విత్ ద సేమ్ బ్రష్ అన్నాడు. సో ట్రీటెడ్ ఈక్వల్లీ అనేది ఓ పాజిటివ్ సెన్స్ కాదు. ప్రొఫెస్ ద సేమ్ పాలసీస్. ఓకే. ఇక్కడ సేమ్ బ్రష్ అంటే అన్ని పొలిటికల్ పార్టీస్ కి సేమ్ క్వాలిటీస్ ఉన్నాయని చెప్తున్నాడు. సో బట్ టార్డ్ అనేది నెగిటివ్ సెన్స్. ఇక్కడ నెగిటివ్ సెన్స్ కాదు, ఇది ప్రొఫెస్ అనేది పాజిటివ్ అంటే అన్ని చెప్పడం అనమాట. వాళ్ళు చెప్పే పాలసీస్ అన్ని ఒకేలా ఉన్నాయి. ఓకే. ఇది పాజిటివ్ సెంటెన్స్. హ్యావ్ ద సేమ్ మెరిట్స్. అగైన్ పాజిటివ్ సెంటెన్స్ ఇక్కడ సెట్ అవుతుంది. పొజెస్ ద సేమ్ డిఫెక్ట్స్. ఇది నెగిటివ్ సెంటెన్స్. ఇక్కడ టార్ అనేది మనకి నెగిటివ్ లో వస్తుందండి. సో ఆల్ ద పొలిటికల్ పార్టీస్ పొజెస్ ద సేమ్ డిఫెక్ట్స్. ఓకే. సో డి అనేది బెటర్ గా మనకి మ్యాచ్ అవుతుంది. సో లెట్ us admit that we could not heap coals of fire on his head. సో ఇక్కడ బేసిక్ గా ఒక పర్సన్ ని లెట్ us admit అంటే ఒక రకంగా నెగిటివ్ సెన్స్ వస్తుంది. ఓకే. లెట్ us say, let us convey. ఓకే. లెట్ us ఏమంటారంటే వ్యక్తపరచడం, అవి ఒక సెన్స్ లో వస్తే లెట్ us admit అనేది యూజువల్ గా ఏంటంటే ఒక మిస్టేక్. లెట్ us admit our mistakes, let us admit that we have failed. సో అడ్మిట్ అనేది ఒక నెగిటివ్ సెన్స్ లో మీకు వస్తుంది. ట్రై టు రిమెంబర్. సో మేజర్ గా ఏంటంటే ఏది నెగిటివ్ లో వస్తుంది, ఏది పాజిటివ్ లో వస్తుంది అనేది మీరు క్యాచ్ చేస్తే యూ విల్ బి ఏబుల్ టు బెటర్ డూ ఇట్. సో లెట్ us admit that we could not heap coals on fire on his head. సో బేసిక్ గా ఒక నెగిటివ్ మనం చేయలేకపోయాము అనేది అడ్మిట్ చేయాలి. సో బర్న్ హిమ్ అలైవ్. సో అంత ఎక్స్ట్రీమ్ యాక్టివిటీ కాదు. హీప్స్. సో ఇక్కడ ఏంటంటే హీప్ కోల్స్ ఆఫ్ ఫైర్ ఆన్ హిస్ హెడ్. సో అతని బుర్ర మీద వేడి మరుగుతున్న కోల్ వేస్తే ఏముందో ఆబ్వియస్లీ హీ విల్ డై. ఓకే. కాకపోతే ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఎప్పుడు కూడా అక్కడ ఉన్న మీనింగ్ ని ఎక్స్ట్రా తీసుకోకూడదు. సో బర్న్ హిమ్ అలైవ్ అంత ఎక్స్ట్రీమ్ కాదు. సో యాజిటేట్ హిమ్, మేబీ. పుట్ హిమ్ టు షేమ్, దట్ ఇస్ ఆల్సో పాసిబుల్. మేక్ హిమ్ ఫీల్ సారీ బై రిటర్నింగ్ గుడ్ ఫర్ ఈవిల్. సో ఎనీవే ఇక్కడ అవతల వాడిని సారీ ఫీల్ చేసి మంచితనానికి ఇట్స్ సమ్వాట్ పాజిటివ్ అండి. ఇక్కడ లెట్ us admit. సో అలాంటి మంచి పని ఇలాంటివి చేయాల్సినప్పుడు అడ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. వాళ్ళు మేము తప్పు చేసామని అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ అడ్మిట్ అవుతున్నారు కాబట్టి ఒకటి ఆ పర్సన్ ని యాజిటేట్ చేయడానికైనా ట్రై చేయాలి, లేదా పుట్ హిమ్ టు షేమ్. దిస్ ఆల్సో కరెక్ట్. ఓకే. సో లెట్ us admit that we could not put him to shame. సో అతను ఏంటంటే కొంచెం ఏదో అవి ఇవి మాటలు చెప్పి వేడివేడిగా చెప్పి అతనికి ఏంటంటే తనకంతా తను కొంచెం సిగ్గుపడేలా, తను చేసిన పనులకు నువ్వే సిగ్గుపడాలి అన్నట్టు ట్రై చేశారు, కానీ అతను పట్టించుకోలేదు. సో లెట్ us admit that we failed అనమాట. ఓకే. సో పుట్ హిమ్ టు షేమ్ అనేది మనకి ఇక్కడ బెటర్ మ్యాచ్ అవుతుందండి. ఓకే. సో హీప్ కోల్స్ ఆఫ్ ఫైర్ ఆన్ హిస్ హెడ్ అంటే పుట్ హిమ్ టు షేమ్. దాని మీనింగ్ అది. ఆల్మోస్ట్ ఎవ్రీబడి హ్యాస్ ఎన్ ఐ ఆన్ ద మెయిన్ ఛాన్స్.
Okay, so almost everybody has an eye on the main chance, so waits for the appropriate time. Okay, thinks of outwitting his rival, looks for better prospects, looks after his own welfare. So almost everybody has an eye on the main chance ante looks after his own welfare on. Okay, సో బేసిక్ గా హ్యాస్ అన్ ఐ ఆన్ అంటే ఒక అన్నేసి ఉంచడం. మెయిన్ ఛాన్స్ ఎవ్రీబడి ప్రతి ఒక్కరు ఏం చేస్తారు, వాళ్ళ ఓన్ వెల్ఫేర్ గురించి ఎవరైనా సరే ఎక్కువగా చూసుకుంటారు. సో ప్రతి ఒక్కరు ఏంటంటే వాళ్ళ సొంత ప్రయోజనాల మీద ఒక అన్నేసి ఉంచుతారు అన్నట్టు అనమాట. ఓకే, ఆల్మోస్ట్ ఎవ్రీబడి హ్యాస్ అన్ ఐ ఆన్ ద మెయిన్ ఛాన్స్ అంటే ఎవ్రీబడి లుక్స్ ఆఫ్టర్ దేర్ ఓన్ వెల్ఫేర్. ఓకే, సో హ్యాస్ అన్ ఐ ఆన్ ద మెయిన్ ఛాన్స్ ఈస్ లుక్స్ ఆఫ్టర్ హిస్ ఓన్ వెల్ఫేర్. ఫైన్. ఫర్ ద ఫస్ట్ వీక్ ద అప్రెంటిస్ ఫెల్ట్ లైక్ ఎ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్. సో ఆబ్వియస్లీ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అంటే వాటర్ నుండి ఫిష్ బయటకు వస్తే ఉంది, ఇట్ విల్ ఫీల్ వెరీ సఫికేటెడ్, ఫ్రస్ట్రేటెడ్. ఓకే, సో ఇక్కడ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్. సో ఇక్కడ డిసప్పాయింటెడ్ ఫర్ ద ఫస్ట్ వీక్ అప్రెంటిస్ ఫెల్ట్. ఓకే, సో మనం చూసుకుంటే ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ మేజర్ మనం చూసుకుంటే ఇట్ కెన్ ఫీల్ హోమ్లెస్ అండ్. ఓకే, ఫిష్ కి వాటర్ ఇస్ ద హోమ్. సో ఓకే, ఫిష్ కి వాటర్ హోమ్. సో డిసప్పాయింటెడ్, అన్కంఫర్టబుల్, ఫ్రస్ట్రేటెడ్. ఓకే, ఫస్ట్ వీక్ జాయిన్ అయ్యాడు, కొత్తగా ఉంది, ఏం తెలియదు కాబట్టి ఇవన్నీ కూడా మ్యాచ్ అవుతున్నాయి. మేబీ ఈస్ ఫ్రస్ట్రేటెడ్, మేబీ ఈస్ డిసప్పాయింటెడ్, మేబీ ఈస్ అన్కంఫర్టబుల్. సో దిస్ ఇస్ నాట్ ఎగ్జాక్ట్లీ ఈజీ క్వశ్చన్ అండి. మనకి ఏంటంటే అన్ని కరెక్ట్ గానే కనబడుతున్నాయి. ఓకే, బట్ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అంటే ఇట్ విల్ నాట్ ఓన్లీ బి ఫ్రస్ట్రేటెడ్. ఒక ఫిష్ వాటర్ నుండి బయటకు వస్తే జస్ట్ అన్కంఫర్టబుల్. ఓకే, డిసప్పాయింట్ అవడాలు, ఫ్రస్ట్రేటెడ్ అవడాలు అవే ఉండవు. ఓకే, ఇట్ ఈస్ లైక్ ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ ఇట్స్ హోమ్. సో మనకి ఏంటంటే లైక్ ఏ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అంటే హోమ్లెస్ కింద మనకు వస్తుంది అనమాట. ఓకే, సో ఫర్ ద ఫస్ట్ వీక్ అప్రెంటిస్ ఫెల్ట్ లైక్ ఏ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అంటే ఈ లిటరలీ ఫెల్ట్ హోమ్లెస్ అంటే ఇంటికి దూరంగా, అంటే తన ఇంటి కాకుండా వేరే చోటు ఉన్నట్టు ఫీల్ అవుతున్నాడని మనకి మీనింగ్ ఎక్కువ వస్తుంది. నెక్స్ట్, హిస్ ఫ్రెండ్స్ ఫెయిల్ టు సీ వై హీ షుడ్ రైడ్ ద హై హార్స్ జస్ట్ బికాస్ హీ హ్యాడ్ వన్ ఎలక్షన్. సో ఇక్కడ మన సెంటెన్స్ చూసుకుంటే హీ హ్యాడ్ జస్ట్ వన్ ఎలక్షన్. సో ఎలక్షన్ లో గెలిచాడు కాబట్టి హీఈస్ రైడింగ్ ద హై హార్స్ అంటే ఒక రకమైన అంటే ఒక రకమైన యారగెన్స్ అనేది వస్తుంది అనమాట. ఎలక్షన్ విన్ అయ్యాడు కాబట్టి ఒక రకమైన తలకెక్కింది అనుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మన ఆప్షన్స్ చూసుకుంటే హేట్ అదర్స్, ఎలక్షన్ విన్ అయిన మాత్రాన మిగతా వాళ్ళకి హేట్ చేయాలని ఏం లేదు. నెక్స్ట్ ఇండల్జ్ ఇన్ డ్రీమ్స్. సో అతను ఏదో ఊహల్లో తేలినంత మాత్రాన ఫ్రెండ్స్ ఇక్కడేంటి హిస్ ఫ్రెండ్స్ ఫెయిల్ టు సీ అంటే వాళ్ళకి అర్థం కావట్లేదు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నా అంటే వాళ్ళు హర్ట్ అవుతున్నారు. సో అతను ఏదో డ్రీమ్స్ లో ఉన్నంత మాత్రం హర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. బికమ్ అబ్నార్మల్. ఓకే, దిస్ ఈస్ సమ్వాట్ ఓకే. ఓకే, సో రైడ్ ద హై హార్స్ అంటే బాగా ఎత్తుకి వెళ్ళిపోయినట్టు ఫీల్ అవుతున్నాడు. సో బికమ్ అబ్నార్మల్ అదొకటి. అయితే అబ్నార్మల్ అంటే ఏదో కొంచెం ఏదో తిక్క పనులు చేయడం కాదు. ఇక్కడ ఫ్రెండ్స్ ఎక్కువ ఫీల్ అయ్యారు ఎందుకు, ఎలక్షన్ విన్ అయ్యాడు అండ్ హీ అపియర్స్ యారోగెంట్. ఇది ఎక్కువగా మ్యాచ్ అవుతుంది. ఓకే, ఎలక్షన్ విన్ అయ్యాడు, సో బాగా తలకెక్కింది పొగరు, సో హీఈస్ అపియరింగ్ వెరీ యారోగెంట్. సో ఎలక్షన్ విన్ అయిన మాత్రాన అంత యారోగెంట్ గా ఉండాల్సిన అవసరం ఏంటి అని చెప్పి అతని ఫ్రెండ్స్ దే ఫెయిల్ టు సీ అంటే వాళ్ళకి అర్థం కాదు. ఓకే, హీ ఫెయిల్ టు సీ వై హీ ఈస్ డూయింగ్ లైక్ దిస్. సో అపియర్ యారోగెంట్ ఈస్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్. ఓకే, the general manager of this industry is a host in himself. Okay, సో హోస్ట్ అంటే మనకి మామూలుగా గెస్ట్, హోస్ట్ ఎవరైనా బయట నుండి వస్తే గెస్ట్, ఆ ఇంటి ఓనర్ ఎవరైతే ఉంటారో ఈజ్ ఎ హోస్ట్. ఓకే, సో హోస్ట్ ఇన్ హిమ్సెల్ఫ్ అంటే వెరీ హాస్పిటబుల్ పర్సన్ అనమాట. సో ఆ జనరల్ మేనేజర్ చాలా మంచి వ్యక్తి, అందరినీ సాధారణంగా ఆహ్వానిస్తాడు అని చెప్పడం హోస్ట్ ఇన్ హిమ్సెల్ఫ్. సో టూ మచ్ ఏం కాదు, ఇండిపెండెంట్ ఏం కాదు, కేపబుల్ ఆఫ్ డూయింగ్ యాజ్ మచ్ యాజ్ నెంబర్ ఆఫ్ ఇవేం కాదండి. ఓకే, ఈజ్ వెరీ హాస్పిటబుల్. ఇక్కడ క్లియర్ గా ఈజ్ అ హోస్ట్ ఇన్ హిమ్సెల్ఫ్ అంటే అతనే ఒక గెస్ట్ ని వెల్కమ్ చేసిన ఇంటి వ్యక్తి అనమాట. సో ఈజ్ వెరీ హాస్పిటబుల్. ఓకే, the cooperation and esprit de corps between the soldiers and the officers was directly responsible for their victory. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఒకటి కోఆపరేషన్ అంటున్నాడు కాబట్టి సబార్డినేషన్ అనేది ఉండదు. ఎందుకు, బిట్వీన్ ద సోల్జర్స్ అండ్ ద ఆఫీసర్స్. ఓకే, బస్ డైరెక్ట్లీ. సో సబార్డినేషన్, ఓకే,
సబార్డినేషన్ అంటే కోఆపరేషన్ అనేది అంటే కోఆపరేషన్ అంటే ఒక రకమైన అందరు కలిసి పనిచేసినట్టు. సబార్డినేషన్ అంటే నువ్వు ఎక్కువ నేను తక్కువ. సో అక్కడ అది మనకి అంతగా వర్తించదు. సో లాయల్టీ కూడా ఒకరికి మనం లాయల్టీ ఉన్నామంటే వీళ్ళు వేరే స్థానంలో ఉన్నట్టు వాళ్ళు వేరే స్థానంలో ఉన్నట్టు వస్తుంది. సో ఇక్కడ కోఆపరేషన్ అన్నారు కాబట్టి ఒక రకమైన ఈక్వాలిటీ వస్తుంది. సో బ్రేవరీ ఈజ్ ఫైన్. బ్రేవరీ అనేది ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్ ఉండే క్వాలిటీ బిట్వీన్ ద సోల్జర్స్ అండ్ ఆఫీసర్స్. సో ఆఫీసర్స్ బ్రేవ్ గా ఉండొచ్చు, సోల్జర్స్ బ్రేవ్ గా ఉండొచ్చు, బట్ యూనిటీ అనేది మనకి బెటర్ గా మ్యాచ్ అవుతుందండి. ఓకే, సో సోల్జర్స్ ఆఫీసర్స్ మధ్యలో యూనిటీ అనేది కూడా ఎక్కువ ఉంది. కోఆపరేషన్ తో పాటు యూనిటీ, ఒక రకమైన యూనిటీ ఉండడం వల్ల వాళ్ళు విక్టరీ ఈజీగా వచ్చింది. ఓకే, సో ఇన్ దిస్ పర్టికులర్ కేస్ యూనిటీ ఈస్ ద రైట్ ఆన్సర్. సో లాయాలిటీ, ఓకే, కోఆపరేషన్ అండ్ బ్రేవరీ బిట్వీన్ అంటే సెట్ అవ్వదులేండి. సో బ్రేవరీ కాదు కానీ, సో లాయల్టీ కూడా మీకు ఆ విధంగా చూసుకుంటే బిట్వీన్ ద సోల్జర్స్ అండ్ ఆఫీసర్స్ అలాగే ఉండదు. లాయల్టీ ఇప్పుడు కూడా, లాయల్టీ ఎప్పుడు కూడా హీఈస్ లాయల్ టు దట్ పర్సన్, దే ఆర్ లాయల్ టు అన్ ఐడియా అలాగే ఉంటుంది అనమాట. సో బిట్వీన్ టూ గ్రూప్స్ లాయల్టీ అలాగ ఉండదు. సో అది కూడా మీకు ఉండదు. సో బిట్వీన్ ద సబార్డినేషన్ కూడా పెద్దగా మ్యాచ్ అవ్వట్లేదు. సో ఏ విధంగా చూసుకున్నా మీకు యూనిటీ అనేది బెటర్ గా మ్యాచ్ అవుతుంది. ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ద క్వశ్చన్ ఫర్ ఓన్లీ వన్ టు హ్యావ్ ఎ క్వైట్ మీల్ విత్ ఏ సెట్ ఆఫ్ అల్ట్రాస్ అరౌండ్ హిమ్. ఓకే, సో ఇక్కడ సెట్ ఆఫ్ అల్ట్రాస్ అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కొంచెం గోల చేస్తూ ఇచ్చేస్తున్నట్టు అనమాట, గొడవగా ఉన్న మధ్యలో. ఓకే, సో వాళ్ళ మధ్యలో మనం కూర్చొని హ్యావ్ ఎ క్వైట్ మీల్ అంటే బేసిక్ గా వాళ్ళందరి మధ్యలో మనం కూడా ప్రశాంతంగా కూర్చోవడం అనేది ఇంపాసిబుల్ కాదు. ఓకే, చెయ్యొచ్చు. అన్బికమింగ్ అంటే ఇట్ ఈస్ అన్బికమింగ్ ఆఫ్ యూ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆఫీసర్ ఏదో చెత్త పని చేశాడు అనుకో, వాళ్ళ ఆఫీసర్ ఏంటి చెత్త పని చేసావు, ఇట్ ఈస్ అన్బికమింగ్ ఆఫ్ యూ అంటాం. సో ఇండీసెంట్, అగైన్ ఇండీసెంట్ పని, రోడ్డు మీద ఎక్కడో పక్కకి టాయిలెట్ పోస్తే అది ఇండీసెంట్. ఓకే, సో ఇక్కడ చుట్టుపక్కల అందరూ ఉంటుగా మనం ఈ పనులన్నీ చేయగలం. ఓకే, సో ఇట్ ఈస్ అన్థింకబుల్. ఇక్కడ అవుట్ ఆఫ్ ద క్వశ్చన్ అంటే బేసిక్ గా అన్థింకబుల్, మనం ఆలోచించే అన్ని కూడా మనకు క్వశ్చన్స్ వస్తాయి, ఇది చేయగలమా, ఇది చేయగలం, ఇది చేయగలం. సో అన్థింకబుల్ అంటే వాటిలో లేనిది, అవుట్ ఆఫ్ ద క్వశ్చన్. సో ఈ పర్టికులర్ కేసులో ఏంటంటే ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ద క్వశ్చన్ ఫర్ ఓన్లీ వన్ టు హ్యావ్ అ క్వైట్ మీల్. ఓకే, ఇట్ ఈస్ అన్థింకబుల్. ఓకే, ఫర్ వన్ టు హ్యావ్ అ క్వైట్ మీల్ విత్ ఎ సెట్ ఆఫ్ అల్ట్రాస్ అరౌండ్ హిమ్. సో ఈ పర్టికులర్ కేసులో అన్థింకబుల్ అనేది బెటర్ గా మనకి వస్తుంది అనమాట. ఓకే, సో 15 క్వశ్చన్స్ చేసాం. విల్ కంటిన్యూ ద నెక్స్ట్ క్లాస్. సో ఇంగ్లీష్ అనేది మనం యాజ్ పర్ సిలబస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, ఓకే, అట్లీస్ట్ కపుల్ ఆఫ్ వీడియోస్ ఫర్ ఒక్కొక్క టాపిక్ కవర్ చేద్దాం. అదే కాకుండా దిస్ పర్టికులర్ కోర్స్ వీ హావ్ డిజైన్ ఫర్ హైకోర్ట్ అండి. ఓకే, సో ఇన్ జనరల్ గా ఈ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా అన్ని ఎగ్జామ్స్ కి పనికి వచ్చినప్పటికీ ఎస్పెషల్లీ ఈ హైకోర్ట్ కి ఇప్పుడు మనకు వస్తున్న డిస్ట్రిక్ట్ లెవెల్ కానీ హైకోర్ట్ లెవెల్ నోటిఫికేషన్స్ ఇది బాగా ఉపయోగపడుతుంది. సో ఈ ఇంగ్లీష్ పీడిఎఫ్ అనేది 700 pages ఉందండి. సో దీనిలో మీకు hundreds thousands ఆఫ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఫర్ ఆల్ ద టాపిక్స్ అనేది మీకు కవర్ అయిపోతాయి. ఆల్ టాపిక్స్ ఆర్ కవర్డ్ ఇన్ దిస్. ఇంకా ఎక్స్ట్రా కూడా ఉంటుంది. సో సిలబస్ ప్రకారం మనకి ఏంటంటే మొత్తం ఇంగ్లీష్ కరెంట్ అఫైర్స్ లో కూడా ఏ మంత్ కరెంట్ అఫైర్స్ విత్ ఎంసీక్యూస్ అన్ని కూడా ఇక్కడ మీకు కవర్ అయిపోతాయి. దాంతో ఎంసీక్యూస్ తో పాటు మీకు ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ మీద మొత్తం థియరీ విత్ ఇక్కడ 2 to 300 క్వశ్చన్స్. తర్వాత టెస్ట్ సిరీస్ లో ప్రెసెంట్ 4 కంప్లీట్ అయ్యే, టార్గెట్ 10 పెట్టుకున్నాను, 10 వరకు చేస్తాను. దీనిలో ఏంటంటే ఒక 40 క్వశ్చన్స్ అండి. సో ఇంగ్లీష్ ఆల్రెడీ కవర్ అయింది కాబట్టి ఓన్లీ ఆ ఫస్ట్ సెక్షన్ ఏదైతే ఉందో దీనికి ఈ బేస్ మీద ఒక 40 క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఒక్కొక్క దానిలో 40 క్వశ్చన్స్ ఉంటాయి విత్ సొల్యూషన్. ఓకే, సాల్వ్డ్ ఓన్లీ క్వశ్చన్స్ కాదు, క్వశ్చన్ విత్ ఆన్సర్ అండ్ సొల్యూషన్ ఉంటుంది. ఎందుకంటే ఓన్లీ క్వశ్చన్స్ ఆల్రెడీ మీకు ఆ కరెంట్ అఫైర్స్ లో కవర్ అయిపోతాయి. సో అది కాకుండా ఆంధ్రప్రదేశ్ డాన్స్, మ్యూజిక్, ఆర్ట్, కల్చర్ మీద, ఓకే, జనరల్ సైన్స్, ఎకనామీ, జియోగ్రఫీ, పాలిటీ, హిస్టరీ, ఓకే, అంతా కూడా యాజ్ పర్ సిలబస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ పీడిఎఫ్స్ అన్ని కూడా కవర్ చేస్తున్నాను. దిస్ హోల్ కోర్స్ ఇస్ ఓన్లీ ₹150 అండి. వీడియోస్ అన్ని కూడా యూట్యూబ్ లో ఒక ప్లేలిస్ట్ పెట్టాను, ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ అని. ఆ ప్లేలిస్ట్ లో అన్ని కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. సో ₹150 కి అది ట్రాన్స్ఫర్ ద పీడిఎఫ్స్ అండి. మెటీరియల్ మాత్రం ట్రాన్స్ఫర్ చేస్తాను, వీడియోస్ ఆల్రెడీ యూట్యూబ్ లో ఉంటాయి. ఓకే, సో ట్రై టు పర్చేస్ దిస్ అండ్ ప్రిపేర్ వెల్ ఫర్ ద ఎగ్జామ్. థ్యాంక్ యూ. డిస్క్రిప్షన్ లో ఫోన్ నెంబర్ ఇస్తాను. ఓకే, డిస్క్రిప్షన్ లో పెడతాను. యూ కెన్ కాంటాక్ట్, జస్ట్ వాట్సాప్ లో మెసేజ్ చేసి పర్చేస్ చేస్తే సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.